మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అది ఈరోజు మనము ధన్యతల విషయంలో ధన్యతల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇవన్నీ కూడా దేవుడు మనకి జీవ నియమాలని ద్వారా తెలియపరుస్తున్నాడు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో జీవ నియమాలను మనకు తెలియపరుస్తున్నాడు. ఆ జీవ నియమాల ద్వారా మనము ఎలా పరిపాలించబడాలి, ఎలాగ మన నిజ జీవితంలో జీవించాలనే విషయాలని యేసుప్రభు వారు మనకి బోధించారు. ఎవరైతే వినయంగా ఉంటారో, ఆత్మ విషయంలో దీనంగా ఉంటారో వారు సెల్ఫ్ కంట్రోల్గా ఉంటారు. తమను తాము నియంత్రించుకుంటారు. నేను ఏ స్థితిలో ఉన్నాను అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఎవరైతే వినయంగా ఉంటారో, ఆత్మ విషయంలో దీనంగా ఉంటారో వాళ్ళే సెల్ఫ్ కంట్రోల్గా ఉంటారు. తమను తాము నియంత్రించుకునే స్థితిలో ఉంటారు వాళ్ళు. ఎవరికైతే వినయం ఉండదో, తగ్గించుకునే స్వభావం ఉండదో, లోబడే స్వభావం ఉండదో వారు త్వరగా నొచ్చుకుంటారు. వారు నొచ్చుకొని బరస్ట్ అయిపోతారు. అంటే ఏదైనా విషయం ఉంటే పేలిపోతారనమాట. తమను తాము సెల్ఫ్ కంట్రోల్లో ఉండలేరు. అడిగేసే వరకు కూడా వాళ్ళు ఉండలేరు. ఏదో ఒక రోజున అది వాళ్ళల్లో ఆ నొచ్చుకునే స్వభావం ఉంది కాబట్టి ఆ నొచ్చుకునే వారు ఏదో ఒక రోజున వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నిటినీ బయటికి పెట్టేస్తారన్నమాట. అంటే వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. ఆ వారిలో ఉన్న బాధను వెళ్ళగక్కుతారు. కానీ వినయంగా ఉండేవారికి తనను తాను నియంత్రించుకునే శక్తి ఉంటుంది. ఆ నియంత్రించుకునే శక్తిని దేవుడు వారికి ఇస్తాడు. ఎవరైతే నేను దీనుడును అని లోబడతారో, తగ్గించుకుంటారో, వినయంగా ఉంటారో వారు తమను తాము నియంత్రించుకునే శక్తిని దేవుడు వారికి ఇస్తాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. పరలోక తండ్రి ఎలా జీవించమని కోరుకుంటున్నాడో వారు ఆ స్థాయిలో జీవించుటకు కృషి చేస్తారు. దీనత్వం అంటే ఏంటి? వినయంగా ఉంటారు, లోబడేవారుగా ఉంటారు, తగ్గించుకునేవారుగా ఉంటారు. అదే ఎవరికైతే దీనత్వం ఉండదో, లోబడే స్వభావం ఉండదో, ఎవరైతే తగ్గించుకోరో వారు తమకు తాము నచ్చినట్లుగా జీవిస్తారు, తమకు తోచినట్లుగా జీవిస్తారు. ఎవరికైతే లోబడే స్వభావం ఉండదో వారేంటంట తమకు నచ్చినట్లుగా, తమకు తోచినట్లుగా జీవిస్తారంట. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు జీవ నియమాలను తెలియపరిచాడు. మనకు ఎలా ఉంటుంది అంటే ఆరాధనకు వెళ్ళొస్తే సరిపోతుంది, చాలు. ఆత్మతో ఆరాధించే పని లేదు, సత్యంతో అంతకన్నా ఆరాధించే పనే లేదు. ఏదో మనం ఫోన్ ద్వారా ఆన్లైన్ కలుపుతారు కాబట్టి ఆరాధన చేస్తున్నాం కదా అని అనుకుంటారు. కానీ కొంతమంది ఆరాధనకి వెళ్ళలేక వాళ్ళకి ఇబ్బంది వల్ల ఆరాధనకి వెళ్ళలేని వాళ్ళు ఏమంటారంటే ఈరోజు నేను ఆరాధన చేయలేకపోయాను అని బాధపడతారంట. ఆ బాధ ఎందుకు? వారు ఆరాధించలేకపోయారు.
అదే ఆరాధిస్తే వారికి ఆ బాధ అనేది ఉండదు. అయితే మనము గుడికి వెళ్ళొచ్చేవారుగా ఉంటున్నామా, దేవుణ్ణి ఆరాధించటానికి శ్రద్ధగా ఆరాధనకి వెళ్ళేవారంగా ఉన్నామా, ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. అసలు మనం ఆరాధనకి ఎందుకు వెళతాం? మీకు ప్రశ్న. అసలు మనం ఆరాధనకి ఎందుకు వెళ్తాం? దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించటానికి. దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి. అంతేకాకుండా ఆయన నా పట్ల చూపించిన ప్రేమ ఎంత మహోన్నతమైనదో నేను జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో. దేవుడు నా పట్ల చూపించిన ప్రేమ ఏంటి? తన ఏక కుమారుడు యేసు ప్రభువారిని పాపాత్మురాలైన నా కొరకు బలియాగంగా సమర్పించాడు. నేను ఆ ప్రేమను నేను జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆరాధనకు వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు మనం ఆరాధనకు వెళ్ళేది, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించటానికి వెళ్ళేది మనము. మరి ఆరాధన మానేసేవారు ఇవన్నీ చేయగలుగుతారా అంటే చేయలేరు. అలాగే మనము ఆరాధనకి వెళ్ళేసి ప్రార్థన అయిపోయిన తర్వాత తోటి సహోదరులను అందరినీ కూడా మనము పలకరించాలి. అందరికీ వందనాలు చెప్పాలి. ఏ వ్యక్తినైతే మనం పలకరించుకోకుండా మన దారిని మనం ఆరాధన అయిపోయి వెళ్ళి మనం ప్రార్థనకి వెళ్ళి మన దారిని మనం వచ్చేసామనుకోండి, అప్పుడు మనము సాటి సహోదరిని మనం పలకరించలేకపోతున్నామంటే మనము దేవుణ్ణి పలకరించట్లేదని, యెహోవా తండ్రిని పలకరించట్లా, యేసు ప్రభువుని పలకరించట్లా. మరి మనమంతా క్రీస్తు శరీరంలో అవయవాలం అన్నప్పుడు ఒకరినొకరు మనం పలకరించుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి, సహోదరులతో సహవాసం చేయాలి. సహోదరులతో మనం స్నేహం చేయకపోతే ఒకరికొకరికి ప్రేమ ఎలా పెరుగుతుంది? స్నేహం చేస్తేనే ప్రేమ అనేది పెరుగుద్ది. ఒకరి బాధలు ఏంటో ఒకరు తెలుసుకుంటారు, ఒకరి గురించి ఒకరు ప్రార్థిస్తారు, ఒకరి బాధల్లో ఇంకొకరు పాలు పంచుకుంటారు. అది మనము క్రీస్తు శరీరంలో అవయవాల యొక్క ప్రాముఖ్యత. అలాగే దుఃఖపడేవారు ధన్యులు అన్నారు, వారు ఓదార్చబడుదురు అన్నారు. దుఃఖపడేవారు ధన్యులు అన్నారు అంటే వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఏ పరిస్థితుల్లోనైనా సరే సంతోషంగా ఉండటం అనేది మనం ఎవరి జీవితం ద్వారా చూసామంటే యేసు ప్రభు వారు తన జీవితం ద్వారా చూపించారు. ఏ సందర్భాల్లోనైనా సరే తనని అవమానించేవారైనా శాస్త్రులు పరిశీలి యేసు ప్రభు వారిని అవమానించేవారు. ప్రతి క్షణము ఆయనలో ఏ లోపం కనుగొందామా అని చెప్పి ఆయన్ని శోధిస్తూ ఉండేవారు. అలాంటి సందర్భాల్లో కూడా యేసు ప్రభువారు సంతోషంగా జీవించటం అనేది నేర్పించారు. యేసు ప్రభువారు ఒక్కరే కాదు, దేవుడు మనలో కూడా అలాంటి సామర్థ్యాన్ని ఉంచి దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి మనం కూడా మన పరిస్థితులు, మన నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు అయినా సరే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. దేవుడు మన ఆ రీతిగా సృష్టించాడు. ఇది దేవుడు నేను ఆయన బిడ్డగా నేను ఏ పరిస్థితులైనా ఆనందంగా ఉండగలను అనే విషయాన్ని దేవుడు నాకు తెలియపరిచాడంటే ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం. దాన్ని అంగీకరించటమే ప్రతి ఒక్కరు మనము అంగీకరించాలి. ఏ పరిస్థితులైనాను నేను సంతోషంగా ఉండగలను, దేవుడు నన్ను ఆ రీతిగా సృష్టించాడు. ఈ కొండ మీద ప్రసంగంలో దేవుడు జీవ నియమాలను తెలియపరిచాడు. మనిషి ఎలా జీవించగలడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఎలా జీవించగలడో మనకు నేర్పిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవటమే ముఖ్యం. దేవుడు నాలో ఉంచిన శక్తిని చూపించాడు. దేవుడు నాలో ఎంతటి శక్తిని ఉంచాడో దాన్ని చూపించాడు. దాన్ని అంగీకరించటమే విశ్వాసం. మనకేమో గుడికి వెళ్ళొస్తే చాలు అని అనుకుంటాం. దేవుడు నన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. నాలో తన శక్తిని సామర్థ్యాన్ని దేవుడు నాకు ఉంచాడని యేసు ప్రభు వారు తన జీవితం ద్వారా మనకు తెలియపరిచాడు. అంటే మనము ఆరాధనకు వెళ్ళొస్తే సరిపోద్ది అనే వారుగా ఉండకూడదు. దేవుడు నాలో ఎంతటి శక్తి ఉంచాడంటే యేసు ప్రభు వారు ఎలా అయితే ఏ పరిస్థితులను సంతోషంగా ఉన్నారో నేను అలాగా
జీవించగలను. ఆ శక్తి సామర్థ్యాలు నాలో కూడా దేవుడు ఉంచాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మీ యందున్న క్రీస్తు దేవునికి మహిమ అన్నాడు. అంటే నాలో క్రీస్తు ఉన్నాడా? నాలో క్రీస్తు ఉంటే నేను దేవునికి మహిమకరంగా ఉంటున్నానా? దేవునికి ఘనత తెచ్చే విధంగా నేను ఉంటున్నానా అనేది ప్రశ్న. ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఒక తండ్రి అంటున్నాడు అనమాట, మన కుటుంబంలో ఎవరైనా ఒక్క వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తే మన కుటుంబ సభ్యులందరూ క్రైస్తవులే అన్నారంట. ఇది సాధ్యమా? ఒక్క వ్యక్తి క్రైస్తవుడిగా జీవిస్తే మన కుటుంబ సభ్యులందరూ క్రైస్తవులు అంటే అది అంటే క్రైస్తవ జీవితం అనేది ఎంత మహోన్నతమైనదో తెలియపరుస్తున్నాడు ఆ వ్యక్తి. కానీ ఒక వ్యక్తి జీవిస్తే అందరూ క్రైస్తవులు ఎవరు? అందరూ ఎవరికి వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా జీవించాలి. అది అయితే మరి నిజమైన దేవుని కుమారుల్లాగా ఎవరెవరు జీవించారు బైబిల్లో అంటే యేసు ప్రభువారు జీవించారు, అలాగే పౌలు జీవించాడు, స్టెఫను జీవించాడు. మనం జీవించలేమా? దేవుడు మనకు అలాంటి శక్తిని ఇవ్వలేదా? ఇచ్చాడు. ఎటొచ్చి మనలో దేవుడు ఎంతటి శక్తిని ఉంచి మనల్ని సృష్టించాడో మనల్ని మనం అర్థం చేసుకోకపోవటమే లోపం. దేవుడు మనకు ఆ శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు ఉంచాడు. నేను జీవించగలను, యేసు ప్రభులాగా జీవించగలను. మరి యేసు ప్రభువారిని చూసి ఉన్నటువంటి స్టెఫనే గాని, పౌలే గాని అలా జీవించలేదా? మరి అలాగే యోసేపు ఉన్నాడు. యోసేపుని దేవుడు ఎంత హెచ్చింపు జీవితంలో ఉంచాడు అతన్ని. మనల్ని దేవుడు నీచులుగా ఏమన్నా సృష్టించాడా? దేవుడు మనల్ని కూడా తన స్వరూపంలో పోలికలు సృష్టించాడంటే మనము కూడా ఉన్నతులమే. ఎటొచ్చి మనము నమ్ము. దేవుడు నన్ను ఎంత గొప్ప స్థితిలో నన్ను సృష్టించాడో, నేనెంత భాగ్యవంతురాలనో అనే విషయాన్ని ఎవరో గ్రహించరు. అయితే నేను ఒకటి కనుగొన్నాను అన్నాడు. ఎవరు? ప్రసంగి 7వ అధ్యాయం 29లో యెహోవా నరులను యథార్థవంతులుగా సృష్టించెను, వారు వివిధములైన తంత్రములను కల్పించుకున్నారు అంటున్నారు. అంటే దేవుడు మనల్ని ఎలా సృష్టించాడంట? యథార్థవంతులుగా. దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరినీ యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ మనుషులు ఏం చేశారు? వివిధములైన తంత్రములు సృష్టించుకున్నారు. దేవుడు నన్ను యథార్థవంతుడిగా సృష్టించాడు అని నేను నమ్మితే ఎలా జీవిస్తాను? యథార్థవంతురాలుగా నేను జీవిస్తాను. నా మనసు, హృదయం పవిత్రంగా ఉండేటట్లుగా దేవుడు నన్ను సృష్టించాడు. మన మనసు, హృదయం అన్నీ కూడా మనం పవిత్రంగా ఉండేలాగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఎటొచ్చి మనమే లోకంలో ఉన్నటువంటి చెడంతను నేర్చేసుకొని వివిధములైన తంత్రాల్ని కల్పించుకొని మనము చెడుని నేర్చుకున్నాం. దేవుడైతే నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నారు. దుఃఖము, ఆనందం రెండు ఎలా కలిసి ఉంటాయి? అసలు ధన్యులంటే ఎలాంటి వారు? ఎలాంటి వాతావరణమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తారు. వారు ఏ విషయంలోనైనా దుఃఖపడే పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు నన్ను ఈ పరిస్థితుల నుండి నేను అధిగమించేలాగా దేవుడు నాకు చేస్తాడు. ప్రతి విషయంలోనూ దేవుడిపై మనం ఆధారపడాలి. చాలామంది ప్రార్థనకు వెళతారు, కానీ ప్రార్థనకి వెళ్ళి ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. ఇంట్లో ఉండి ఆరాధించాలనుకుంటారు చాలామంది. ప్రార్థనకు వెళ్ళటానికి కూడా బద్ధకం వేస్తుంది. దేవుడి సన్నిధానం అంటే ఆసక్తి, వేగిరపాటుతనంతో మనం వెళ్ళాలి. మనము ఆరాధనకి వెళ్ళేది తండ్రి అయిన దేవునితో సహవాసం చేయటానికి. అపోస్తల బోధ యందును, అలాగే రొట్టె విరుచుట యందును మనం పాల్పంచుకుంటున్నాం. అంటే మనము ఆరాధనకు వెళ్ళేది ఆజ్ఞ
దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించటానికి వెళుతున్నాము. అయితే మనము ఆరాధనను ఆత్మతో సత్యంతో చేయాలి. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆది క్రైస్తవులు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును వారు పాలు పంచుకొని ఆనందించేవారంట. మరి ఆనాడు ఆది క్రైస్తవులు 3,000 మంది ఆరాధించేవారు. మరి వారు ఎలా ఆరాధించారో 3,000 మంది ఒకే చోట ఉండి నాకైతే తెలియదు, కానీ ఆది క్రైస్తవులు 3,000 మంది ఆరాధన చేశారు. మరి మనం ఆరాధనకి సరిగ్గా వెళ్ళం, మనం ఎవరిని పలకరించం, అసలు వందనాలు కూడా చెప్పం. మనము ఇలాగా ఎవరికి వందనాలు చెప్పకుండా నా దారి నేను వస్తే, ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, నేను యేసు ప్రభువారిని పలకరించట్లేదు, యెహోవా తండ్రిని పలకరించట్లేదు, నా సాటి అయిన సహోదరుని నేను పలకరించకపోతే నా దేవుడిని పలకరించినట్టు, నా రక్షకుడిని నేను పలకరించినట్టు అంట. కాబట్టి మనం ఏం చేయాలి? అందరితో పలకరించాలి, అందరూ సహవాసం చేయాలి. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఎలా ఓదార్చబడతారు? దుఃఖపడితే అసలు మనం దుఃఖం ఎవరి గురించి దుఃఖం పడాలి? ఇశ్రాయేలీలంట ఉపవాసం చేసినప్పుడు వారు దుఃఖపడేవారంట. రోజంతా దుఃఖపడుతూ వారు ప్రార్థన చేసేవారంట. ఎవరు? ఇశ్రాయేలీలు ప్రార్థన చేసేవారు. ఎవరి గురించి అంటే వారి గురించి ప్రార్థన చేసేవారు. అయినా నీకు వ్యతిరేకంగా నేను ఎన్నో పాపాలు చేశాను అని మనం ఎప్పుడైనా అలాగా ఉపవాస ప్రార్థన చేసి రోజంతట్లా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశామా? దుఃఖంతో జీవించటం ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఎవరైనా ఎలా జీవించాలనుకుంటారు? హాయిగా జీవించాలి, ఖుషీగా జీవించాలి, సరదాగా జీవించాలి, ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా హాయిగా జీవించాలని ఎవరైనా కోరుకుంటారు. ఎవరు దుఃఖపడాలని ఎవ్వరు కోరుకోరు. అయితే అసలు చాలా మంది ఏ విషయంలో దుఃఖపడతారనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, మనలో మన వారికి ఎవరికైనా ఆపద సంభవించిందన్నప్పుడు దుఃఖపడతాం. మన వారిలో ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే దుఃఖపడతాం. అలాగే కాలో చెయ్యో విరిగిందంటే దుఃఖపడతాం. అలాగే ఎవరైనా ప్రాణం పోయింది అని అన్నారనుకో, అసలు ఇక ఆ దుఃఖాన్ని ఆపుకోలేం. దుఃఖం అనేది పొంగి పొర్లిపోతా ఉంటది. ఇలాంటి విషయాల్లో మనము లోకపరంగా ఇలా దుఃఖిస్తాం. కానీ ఇక్కడ దుఃఖపడవారు ధన్యులు, వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని యేసు ప్రభు జీవ నియమాల ద్వారా తెలియపరిచాడు. అది ఎలాగా? ఎవరి గురించి యేసు ప్రభు వారు ఏడ్చారు? యేసు ప్రభు వారు కూడా ఏడ్చారంట. మనమైతే మన బంధువుల గురించి ఎలా ఏడుస్తామో యేసు ప్రభు వారు కూడా ఏడ్చారంట. ఎవరి గురించి ఏడ్చారు? యెరూషలేము గురించి ఆయన చూసి ఏడ్చారు. యెరూషలేముని గురించి. ఎందుకు? యెరూషలేములో యేసు ప్రభు వారు ప్రవేశించేటప్పుడు అయ్యో నీకు రాబోవు నాశనమును అంటే యెరూషలేమును చూచి యెరూషలేముకు రాబోయే ఆ యొక్క నాశనాన్ని తలంచుకొని యేసు ప్రభు వారు ఏడ్చారంట. లోకరాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చూసారా, యెరూషలేమును చూచి యేసు ప్రభు వారు ఏడ్చారంట. ఆయన పట్టణమునకు సమీపించారు. సమీపించినప్పుడు దానిని చూచి అంటే యెరూషలేమును చూచి ఏడ్చాడు. ఎందుకు? గర్భిణీ స్త్రీలకు బాలింతలకు భయంకరమైన శ్రమ అంట. యెరూషలేములో ఉన్నటువంటి యూదులు వాళ్ళకి ఏంటంటే గర్భిణీ స్త్రీలకి బాలింతలకి శ్రమ అంటున్నాడు. ఆ యొక్క దినములు వస్తాయంట. ఆ దినములు వచ్చినప్పుడు ఏంటి? పొడి చేస్తారంట. అలాగే వాళ్ళ కళ్ళ ముందే
పిల్లలను నరికి చంపేస్తారంట, ముక్కలు ముక్కలుగా చేసేస్తారంట. మీరెంతగా బాధపడతారో నాకు తెలీదు. కాల్చేస్తారు. ఎందుకు? అసలు యెరూషలేముకి ఇంత శ్రమ ఎందుకు వచ్చింది అంటే, తన కుమారుడైన యేసు ప్రభువారిని యూదులు చిత్రవధ చేసి సిలువ వేసి చంపేశారు. అందుకు దేవుడు పగ తీర్చుకున్నాడు యూదుల పైన. యేసు ప్రభువారు యెరూషలేముకు సమీపించినప్పుడు యెరూషలేమును చూచి ఆయన దుఃఖపడ్డాడు. అసలు ఎందుకు దుఃఖపడ్డాడంటే, యెరూషలేము పైన రాబో ఉగ్రత నాశనం గురించి తలంచుకొని, దేవుడు ఎలా నాశనం చేయబోతున్నాడో దాన్ని తలంచుకొని యేసు ప్రభువారు ఏడ్చారంట. దేవుడు యూదుల్ని వారి కళ్ళ ముందే వారి బిడ్డల్ని చంపేసి పొడిచి ముక్కలు ముక్కలు చేసి నాశనం చేసేసి కాల్చి బూడిద చేసేసే అలాంటి పరిస్థితి రాబోతుందని ముందుగా ఊహించి ఆయన దుఃఖపడ్డాడు యెరూషలేము గురించి. తన కుమారుడైన యేసు ప్రభువారిని చిత్రవధ చేసి చిత్రహింసలు చేసి యూదులు చంపివేశారు. దేవుడు వారిపైన పగ తీర్చుకుంటున్నాడు. దానిని ముందుగా తెలుసుకున్నటువంటి యేసు ప్రభువారు యెరూషలేమును గురించి దుఃఖపడ్డాడంట, యూదుల నాశనమును గురించి. మరి ఈ రోజున ఆదివారం ఆరాధన మానేసే వారి పట్ల దేవుడు పగ తీర్చుకోడా? ఎందుకు? తన కుమారుని మరణ పునరుద్ధానమును ఎవరైతే జ్ఞాపకం చేసుకోరో వారి పట్ల దేవుడు పగ తీర్చుకోడా? అప్పుడు యేసు ప్రభువారిని వారు చిత్రహింసలకి గురి చేసి చంపేసినందుకు యూదుల పైన దేవుడు పగ తీర్చుకుంటే, ఈనాడు ఆరాధనకి రాని వారు యేసు ప్రభుని సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు వారిని కాళ్ళ కింద వేసి తొక్కినంత పాపం. అంతటి పాపం చేసిన వారిని దేవుడు విడిచిపెడతాడా? ఆయన పగ తీర్చుకోడా? ఎలా తీర్చుకుంటాడో నాకు తెలీదు. కానీ దేవుడు ఆయన తన కుమారుని సన్మానించిన వాళ్ళ పట్ల కూడా పగ తీర్చుకుంటానంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎంత భయభక్తులతో మనం జీవిస్తామో, దేవుడి సన్నిధి అంటే వణుకు పుట్టాలి, భయముతో ఉండాలి. ఆరాధన అంటే పిన్ డ్రాప్ సైలెంట్తో ఉండాలి. అంతే తప్ప దిక్కులు చూస్తూ శబ్దాలు చేస్తూ ఆరాధించకూడదు. మన ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువారు ఉన్నారు. మన కళ్ళల్లో సూటిగా చూస్తారు. మన దిక్కులు చూస్తే మనల్ని గమనించే ఏకైక ప్రేక్షకుడు దేవుడు. నువ్వు ఆరాధనకు వచ్చింది దేవుడు నీ పట్ల చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి, దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, ఆత్మీయ బలులు అర్పించటానికి. దేవుడు నా పట్ల నీ పట్ల చేసిన మేళ్లను, తన కుమారుని నా కోసం బలియాగంగా సమర్పించాడు. మరి ఆ యొక్క మరణ పునరుద్ధానాన్ని ఎవరైతే ఆచరించకుండా ఆరాధన మానివేస్తారో అట్టి వారి పట్ల దేవుడు పగ తీర్చుకోడా? కంపల్సరీ తీర్చుకుంటాడు. అది ఎలాగో నాకు తెలియదు. అంతా బాగుండి బద్ధకం వేసి ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చులే, ఆన్లైన్ ఉంది కదా ఆరాధన చేయొచ్చులే అనుకుంటే దేవుడు క్షమించడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, గాని న్యాయ తీర్పునకును భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా.
జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇది మనం గమనించాలి. ఈ వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తాం, కానీ నేను ఆరాధన మానేస్తే నేను యేసుప్రభుని కాళ్ళ కింద వేసి త్రొక్కుతున్నానని ఎవ్వరు అనుకోరు. పరిశుద్ధమైన రక్తాన్ని మనము పరిశుద్ధంగా చూడట్లేదు, అపవిత్రమైనదిగా ఎంచుతున్నామంట. మరి అలాగా మరి మోషే ధర్మశాస్త్రంలో 2-3 సాక్షులు చెప్తే వారిని రాళ్లతో కొట్టి చంపేసేవారు. మరి దేవుడు పగ తీర్చుకుంటాడు కదా. ఆనాడు ఇశ్రాయేలీలనేనా, ఈనాడు క్రైస్తవులమైన మనల్ని కాదా? మనము వాగ్దానం చేసాం, బాప్తీసం అప్పుడు నిబంధన చేసుకున్నాం, నాయనా ఇక్కడి నుంచి నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి అని మనకు నిబంధన చేసుకున్నాం. ఆ నిబంధన మీరినప్పుడు దేవుడు అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలనైనా యూదులనైనా సరే ఆయన దండించాడు. ఈనాడు క్రీస్తు సభ్యులమైనటువంటి మనల్ని కూడా ఆయన దండిస్తాడు. పగ తీర్చుట నాది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమంట. కాబట్టి ఒళ్ళు కుదురు పెట్టుకోవాలి, ఆరాధన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఇది ఆజ్ఞ, పరలోకం నుండి వచ్చిన ఆజ్ఞ, మనుషులు పెట్టింది కాదు. ఇది ఈ ఆజ్ఞను మనిషి తూచా తప్పకుండా పాటించాలి. ఆరాధనలో క్రమశిక్షణగా నువ్వు మెలగపోయినా నీకు శిక్షే. నువ్వు ఎలా ఉండాలంట? భయముతోనూ వణుకుతోనూ నువ్వు ఉండాలి. నీ సొంత రక్షణను కొనసాగించాలి. ఆరాధనలో కూర్చొని వేరే ఆలోచిస్తూ నవరాత్రి భోజనం తీసుకునేటప్పుడు నీ తలంపులు ఊహల్లో ఏయో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకుంటా తీసుకుంటే అది కూడా దేవుడు క్షమించడు. రొట్టె తీసుకున్నప్పుడు యేసుప్రభు వారి శరీరం పైన ఆయన ఎన్ని బాధలు అనుభవించారో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఆయన రక్తమును ఒక సాదృశ్యం. ఆయన రక్తం వల్ల మన పాపాలను దేవుడు క్షమించాడు. నిబంధన, దేవుడితో చేసుకున్న నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా మనము ఆరాధించాలి. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని మరి ఆయన ఆ విధంగా శిక్షించాడు. మరి అందుకోసము యేసుప్రభు వారు భవిష్యత్తు ఎరిగినటువంటి యేసుప్రభు వారు యెరూషలేమును చూచి ఏడ్చారు. అలాగే యేసుప్రభు వారు ఇంకొక సందర్భంలో కూడా ఏడ్చారు. ఎప్పుడు? లాజరు చనిపోయినప్పుడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే లాజరు చనిపోయినప్పుడు అక్కడున్న చుట్టుపక్కల అందరూ ఏడుస్తుంటే ఆ పరిస్థితిని చూసినటువంటి యేసుప్రభు వారు ఏడ్చారు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూడండి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసుప్రభు వారు ఏం చేశారంట? కన్నీళ్లు విడిచెను. అంటే దీనికి ముందు కూడా మీరు చూసుకున్నట్లయితే లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వారు కన్నీళ్లు విడిచారని నేను ఆ ఒక పాయింట్ చదివాను అనమాట. అంటే లాజరు చనిపోయినప్పుడు అందరు ఏడుస్తుంటే, బంధువులు చుట్టుపక్కన అందరూ వచ్చి మరి మరియా, మార్తా వీరందరూ ఏడుస్తుంటే వారిని చూచినటువంటి యేసుప్రభు వారు కన్నీళ్లు విడిచారు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి 16 వరకు చూడండి ఒకసారి. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిపి ఉండుడి. అది మనం సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవాలి. యేసు ప్రభు ఏడ్చే వారిని చూచి ఏడ్చాడు. బేతనియాలో ఈ సంఘటన జరిగింది. ఎక్కడ? బేతనియా. యేసుప్రభు వారు బేతనియాకి వెళ్ళినప్పుడు అక్కడ మరియా, మార్తా అలాగే బంధువులు అందరూ ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు వారు కూడా వారందరిని చూచి ఆయన కూడా ఏడ్చారు. అంటే ఏడ్చేవారితో ఏడ్చారు, సంతోషించే వాళ్ళతో సంతోషించారు. మనం కూడా అలాగే చేయాలి. ఎవరి హృదయం అయితే మెత్తందైతే వారు కనికరం కలిగి ఉంటారు. అంటే దేవుడు ఎలాంటి ప్రేమను ఇతరుల పట్ల చూపిస్తున్నాడో మనము అలాంటి ప్రేమను ఇతరుల పట్ల మనము చూపించేవారుగా ఉండాలి. అంటే నేను దేవుని బిడ్డని,
దేవుడు నన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో నేను ఇతరులని ఆ రీతిగా ప్రేమించాలి. నా మనసు, నా హృదయం మెత్తనిదైతే నేను ఇతరుల పట్ల కనికరం చూపిస్తాను, ఇతరుల పట్ల జాలి చూపిస్తాను. అసలు మనం ఎందుకు దుఃఖపడాలి, ఎవరి కొరకు దుఃఖపడాలి అనేది ప్రశ్న. ఎవరి పట్ల అంటే నశించు ఆత్మల పట్ల మనం దుఃఖపడాలి. 99% మంది దేవుని కుమారులుగా మారలేదు, పాప క్షమాపణ పొందలేదు, రక్షణ లేదు, వారికి విమోచనే లేదు, వారు నరకమునకు పోతున్నారు అనే బాధ నాలో ఉందా? వీరెవ్వరూ రక్షించబడలేదే. 99% మంది ప్రజలు రక్షించబడలేదే, వీరికి రక్షణ లేదే, వీరు పాపం నుండి విమోచించబడలేదే, అయ్యో వీరేమైపోతారు, వీరి ఆత్మ ఏమైపోతుంది అనే బాధ నాలో ఉందా? ఆ బాధ ఎంత ఎక్కువగా ఉండాలి అంటే మనం ఏడవాలంట వాళ్ళ కోసం. నేను రక్షించబడ్డాను, నా కుటుంబం సభ్యులు రక్షించబడాలి, మరి నేను నా కుటుంబం కోసం ఏ త్యాగమైనా చేస్తున్నానా? దేవుడు మన కోసమైతే తన కుమారుణ్ణి త్యాగం చేశాడు. మరి మనం మన కుటుంబంలోని వ్యక్తులు రక్షించబడాలని మనం ఏ త్యాగమైనా చేస్తున్నామా? నా భర్త రక్షించబడాలి అని అసలు ఎవరైనా స్త్రీ ఏడుస్తున్నారా? నా బిడ్డలో రక్షణలోకి రావాలి అని ఏడుస్తున్నారా? అది ఆత్మల పట్ల దుఃఖం కలిగి ఉండమంటున్నాడు. ఎవరి పట్ల దుఃఖం అంటే నశించిపోయే ఆత్మ పట్ల దుఃఖపడమంటున్నాడు దేవుడు. వాళ్ళ గురించి మనం ఏడవాలంట. వీళ్ళు ఏమైపోతారు, నా బంధువులు ఏమైపోతారు, నా తల్లిదండ్రులు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతాడు, నా బిడ్డలు ఏమైపోతారు, నేనైతే రక్షించబడ్డాను, మరి వీరికి రక్షణ లేదే, వీరేమైపోతారు అనే దిగులు, చింత మనలో ఉంటే మనం కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేస్తాం. అలాంటి బాధ మనలో ఉందా అనేది ప్రశ్న మీకు వేస్తున్నాను, అలాగే నాకు కూడా వేసుకుంటున్నాను.